దెర్ ఇస్ లాట్ ఆఫ్ అడ్వాన్స్మెంట్. ఇప్పుడు మాకేంటి అని అంటే వీ కెన్ డూ అ నావిగేషన్ సర్జరీ ఆల్సో. ఇవన్నీ ఎప్పుడైతే యూజ్ చేస్తామో ద కాంప్లికేషన్ రేట్ అనేది ఇఫ్ యూ లుక్ బ్యాక్ మేబీ మీరు అన్నట్టు ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు బ్యాక్ ఇట్ వాజ్ వే డిఫరెంట్ అండి. అసలు సియామ్ అంటే ఎస్పెషలీ ఇన్ కంట్రీ మన దాంట్లో ఏంటి అని అంటే సియామ్ కానీ అవి కూడా అప్పుడు లగ్జరీ అండి. ఏదైనా సరే లగ్జరీగా ఉండేది, అవన్నీ ఇన్స్ట్రుమెంటేషన్ ఏదైనా చిన్నగా ఉండేది. ఇప్పుడు అన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ వే అడ్వాన్స్డ్. ఎలా చెయ్యాలని అనుకున్నా మేము నావిగేషన్తోని ఎనీ కాంప్లెక్స్ సర్జరీ ద పర్సంటేజ్ ఆఫ్ కాంప్లికేషన్స్ చాలా తగ్గిపోయిందండి. 1 to 2% తీసేసుకోవచ్చు మీరు. పేషెంట్ నార్మల్లీ కొంచెం పెయిన్ తట్టుకుంటాడు అని అంటే మాత్రం ద వెరీ నెక్స్ట్ డే యూ కెన్ వాక్ అండ్ యూ కెన్ గెట్ డిశ్చార్జ్డ్. 1-2 days అండి. ఎనీ ద మెడికేషన్ ది అడ్వాన్స్మెంట్ దట్ వీ హ్యావ్ ఇవన్నీ 1-2 daysలో మినిమల్ మసిల్ కట్తోనే. ఒకప్పుడు ఏంటి ఇంత తెరిసేవాళ్ళు, ఇప్పుడు అంత తెరవాల్సిన అవసరం లేదండి. నావిగేషన్తో చేసుకుంటాము. ఏదైతే పోర్షన్ ఉంటుందో అక్కడి వరకే ఓపెన్ చేస్తాం, అక్కడి వరకే స్క్రూ వేస్తాం, ఆ పోర్షన్స్ వరకే స్క్రూ వేస్తాం, టైట్ చేసేస్తాము. దాని తర్వాత ఏదైతే ఉంటుందో వి రిమూవ్ ద డిస్క్. అసలు ఈవెన్ వీ కెన్ డూ విత్ స్కోప్ ఆల్సో. ఇప్పుడు ప్లెయిన్ ఇండివిజువల్స్ ఉన్నారనుకోండి, స్కోపిక్ అంటే కెమెరా బేస్డ్ సర్జరీస్ ఏవైతే ఉంటాయో స్పోర్ట్స్ ఇండివిజువల్స్, యంగ్ ఇండివిజువల్స్ అంటే ఇమ్మీడియట్గా డిస్క్ ప్రొలాప్స్ అయ్యి డీజనరేషన్ లేని పేషెంట్స్లో ఇట్ ఈస్ ద బెస్ట్ సర్జరీ టు డూ. లేదు కొంచెం ఓల్డర్ ఇండివిజువల్స్ కొంచెం ఉంది అన్నప్పుడు ఎప్పుడైనా ఫిక్సేషన్ ఇస్ అ బెటర్ వే టు గో అహెడ్. ఫిక్స్ చేసుకుంటే ఏంటి అని అంటే ఇవాళ కాకపోయినా రేపైనా అడ్జసెంట్ డిస్క్ డిసీజ్ అంటాం. ఇప్పుడు మనం ఏదైతే ఒక లెవెల్ ఫిక్స్ చేస్తామో పైన కింద మీరు ఇందాక అన్నట్టు మొబైల్గా ఉంటుంది అని అడిగారు నన్ను. సో ఆ మొబైల్ ఏదైతే ఉంటుందో మీరు ఇవి ఫిక్స్ చేసినప్పుడు ఇది బాగానే ఉంటుంది, లోడ్ అనేది ఇది తీసుకుంటుంది. సో పైన కింద డిసీజ్ రావడం అనేది కామన్, అడ్జసెంట్ డిస్క్ డిసీజ్ అంటారు. సో అది మీరు ఫిక్స్ చేస్తే ఏంటి అని అంటే ఈ మూవ్మెంట్ ఏదైతే ఉంటుందో అది రెస్ట్రిక్టెడ్ గా ఉంటుంది. సో మోర్ స్టెబిలిటీ దీని మీద కూడా కొంచెం వెయిట్ షేర్ చేసుకుంటుంది. సో మీకు ఆ పైన కింద డిస్క్ డిసీజ్ రావడం అనేది పర్సంటేజ్ తగ్గుతుంది. సో దట్ ఈస్ ఆల్సో వన్ వే టు అవాయిడ్ మీరు అన్న కాంప్లికేషన్స్, ఫర్దర్ కాంప్లికేషన్స్. కానీ జనరల్ గా ఒకసారి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన సర్జరీ అని చెప్తే లేదా ఒక ట్రీట్మెంట్ అని చెప్తే ఇది ఎంతవరకు నిజమో ఏంటో అని సెకండ్ ఒపీనియన్ తీసుకుంటారు. ఆయన పొరపాటు అని ఇంకొకటి చెప్పారనుకోండి, వీళ్ళకి వాళ్ళది కంపేర్ చేసుకుని మళ్ళీ థర్డ్ ఒపీనియన్ తీసుకుంటారు. సో ఇలాంటి పేషెంట్స్ నేను చాలా ఎక్కువ చూసాను. వాట్ యూ అడ్వైస్ ఫర్ దెమ్ ఎగ్జాక్ట్లీ? లేదండి, సెకండ్ ఒపీనియన్ ఇస్ ఆల్వేస్ దేర్ రైట్. ఇందులోనే కాదు, ఎనీ ఫీల్డ్ ఆర్ ఎనీవేర్ యూ వాంట్, ఇట్స్ అప్ టు మీ డెసిషన్. నేను ఒకలా చేయొచ్చు సర్జరీ, ఇంకోలా చేస్తారు. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ వే ఆఫ్ ఆపరేటింగ్ ఆర్ గోయింగ్ అహెడ్. సో ఏంటి అని అంటే హౌ కన్విన్స్డ్ యు ఆర్ విత్ ద డాక్టర్. మీ ప్రాబ్లం మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో, నువ్వు చెప్పిన దాంట్లో హౌ కన్విన్స్డ్ యు ఆర్ అనేది ఇస్ ద కీ. ఎప్పుడైనా పేషెంట్ ఎంత కన్విన్స్ అవుతే లేదా ఇఫ్ వీ కెన్ గివ్ దెమ్ దట్ అష్యూరెన్స్. ఎందుకంటే మన దగ్గర ఏంటి అని అంటే కొంచెం అష్యూరెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. చాలా డాక్టర్ మనవాడే అనంత, మన ఫ్యామిలీ మెంబర్ అన్నంత భరోసా ఇవ్వాల్సి ఉంటుంది మనం. ఎందుకంటే నన్ను అప్పుడప్పుడు కొన్ని వాట్సాప్ గ్రూప్ లో వాళ్ళ ఫ్యామిలీలో కూడా యాడ్ చేసుకుంటారు. జనరల్ చెప్తారా లైటర్ నోట్. అవునవును, ఫ్యామిలీ మెంబర్ అంతే. సో వాళ్ళు ఏంటి అని అంటే మనం, సో సెకండ్ ఒపీనియన్ ఇస్ ఆల్వేస్ దేర్ రైట్ అండి. ఇఫ్ యు ఆర్ నాట్ కన్విన్స్, మీరు ఈవెన్ యూ కెన్ టేక్ దట్ ఒపీనియన్. ఇఫ్ బోత్ ద డాక్టర్స్ ఆర్ ఆన్ ద సేమ్ లైన్, ఇట్స్ డిఫరెంట్ థింగ్. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అనిపిస్తుంది. మెడికల్ ట్రీట్మెంట్ ఏంటి అని అంటే ఇదే అని కాదండి. అసలు డయాగ్నోసిస్ అరైవ్ అవ్వడం అనేది ఇస్ ద కీ. ఫస్ట్ డయాగ్నోసిస్ చేయడమే ఒక పెద్ద విషయం. చాలా కష్టపడితే కానీ కొన్ని విషయాల్లో డయాగ్నోసిస్ దొరకదు. సో డయాగ్నోసిస్ అనేది మేబీ వీ మైట్ హావ్ మిస్డ్ సంబడి ఎల్స్. సో ఆల్వేస్ ఇంకోళ్ళు కాకపోతే ఇంకోళ్ళు, బట్ పేషెంట్ షుడ్ బి కన్విన్స్డ్ అండి ఫస్ట్ దట్ హీ హ్యాస్ అ ప్రాబ్లమ్, దిస్ ఇస్ వాట్ హిస్ ప్రాబ్లమ్ ఇస్, ఇది చేస్తే తగ్గుతుంది, ఇది ఉంటే బెటర్ అనేది పేషెంట్ ఎప్పుడైతే కన్విన్స్ అవుతాడో హీ విల్ గో ఇన్ ఫర్ సర్జరీ. అంటే ఎన్ని స్పైన్ సర్జరీ ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ ప్రకారం రికవరీ ఎన్ని రోజులు అని అంటే హాస్పిటల్లో ఎన్ని రోజులు ఉండాల్సి ఉంటుంది? అంటే ప్యూర్ డిస్క్ సర్జరీస్ అని అనుకోండి అండి. వీఆర్ డూయింగ్ ఓన్లీ ప్యూర్ డిస్క్, మనం డిస్క్ రిమూవల్ చేసి అవి చేసాము అని అంటే మాక్సిమం ఇస్ అ డే అండి. కొన్ని సర్జరీస్ అయితే వీ డూ అండర్ లోకల్ ఆల్సో. ప్యూర్లీ జస్ట్ డిస్క్ బల్జెస్ ఉంటే వీ జస్ట్ పుట్ ఇన్ అ స్కోప్, అక్కడి వరకే ఆ డిస్క్ తీసేస్తాం. వీ డోంట్ ఈవెన్ గివ్ ఫుల్ అనెస్థీషియా, అది కూడా అవసరం లేదు. జనరల్గా ఇచ్చేసి లోకల్ అనెస్థీషియాతోనే వీ జస్ట్ రిమూవ్ ద డిస్క్ ఆఫ్. ద పేషెంట్ విల్ నో దట్ వీఆర్ పుల్లింగ్ ఇట్ ఆఫ్, కానీ ఇట్స్ ఓన్లీ అ మైల్డ్ పెయిన్ దట్ దే హ్యావ్ అండ్ ఇట్స్ టాలరబుల్ అండి, అది చేస్తాం. కొన్ని కండిషన్స్ ఏంటి అంటే వేర్ వీ నీడ్ టు ఫిక్స్ ఆర్ ఫ్యూజ్, ఇవి ఏవైతే ఉంటాయో మాక్సిమం టైం దట్ పేషెంట్ నీడ్స్ టు స్టేస్ 48 hours అండి. పెయిన్, ఇప్పుడున్న పెయిన్ మెడికేషన్కి వీటికి ఆఫ్టర్ 48 hours డెఫినెట్లీ వన్స్ దే స్టార్ట్ వాకింగ్, కొందరైతే దే విల్ వాంట్ టు వాక్ ద వెరీ సేమ్ డే. ఎందుకంటే లెగ్ పెయిన్ తో వస్తారు. సో వాళ్ళకి ఏంటి అంటే ఆ ఇన్హిబిషన్ ఉంటుంది, ఏమని అమ్మో నాకు లెగ్ పెయిన్. బ్యాక్ పెయిన్ అనేది ఇస్ సంథింగ్ డిఫరెంట్. ఇప్పుడైతే లెగ్ పెయిన్ తో వస్తాడో నేను నడవలేదు, ఎందుకంటే ఇందులో బ్యాక్ పెయిన్ లో ఏంటి అని అంటే క్లాడికేషన్ అంటాం. ఒక 100 meters నడవంగానే దే విల్ హ్యావ్ పెయిన్, దే విల్ వాంట్ టు సిట్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్
కంప్లైంట్ దట్ ద పేషెంట్ కమ్స్ ఫర్. సర్జరీకి వచ్చే మెయిన్ కంప్లైంట్. సో సర్జరీ అయిపోగానే పోస్ట్ ఆప్ ఇమీడియట్ గా అరే నేను నడవగలుగుతానా లేదా, నాకు ఫస్ట్ చెక్ చేసుకోవాలనేటిది ఎక్కువ ఉంటుంది. సో సమ్ టైమ్స్ పెయిన్ కంటే అది ఇంపార్టెంట్ అనిపిస్తుంది. సో ద వెరీ నెక్స్ట్ డే దే వాక్. కొందరు ఏంటి అని అంటే దే విల్ వాంట్ టు టేక్ అ డే టైం, ఒక రోజు ఎక్కువ తీసుకోవాలనుకుంటారు, తీసుకొని మేబీ ఒక డే ఎక్కువ తీసుకొని 2 days అట్లా. బట్ నార్మలీ 48 hours మించి అయితే అవసరం లేదండి. సమ్ టైమ్స్ అండ్ దే కెన్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ 10 days or 12 days టు గెట్ ద స్టిచెస్ రిమూవ్డ్ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ 1 or 2 ఏమైనా ఉన్నాయి అని అంటే దే కెన్ కమ్ అండ్ దే కెన్ రిమూవ్ దోస్ స్టిచెస్ అండ్ గో బ్యాక్. ఆఫ్టర్ దట్ ఏంటి అని అంటే ఫిజియోథెరపీ కూడా కీ అండి. ఇక్కడ మెయిన్ సర్జరీ ఎంతో ఫిజియోథెరపీ ఈజ్ ఆల్సో కీ. ఎందుకనంటే డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ బ్యాక్ పెయిన్ అని ఇదంతా మసిల్స్ అనేటివి వేస్టింగ్కి వెళ్తాయి. అంటే వేస్టింగ్ అంటే ఏంటి అని అంటే ఎంతైతే మసిల్ స్ట్రెంగ్త్ ఉండాలో అంత తగ్గిపోతాయి. మీరు ఆ మసిల్ స్ట్రెంగ్త్ మళ్ళీ కూడా మీరు బిల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే మసిల్ స్ట్రెంగ్త్ ఉంటేనే మీరు ఏదైనా పని చేయగలుగుతారు. ఇట్ ఈస్ ప్యూర్లీ స్ట్రెంగ్త్ మీదే చాలా విషయాలు ఆధారపడి ఉంటాయి. సర్జరీ అనేది వీఆర్ డూయింగ్ ఫర్ ది కరెక్షన్ ఆఫ్ ది ప్రాబ్లం, అంతేగాని మనం మసిల్ కానీ ఇవన్నీ ఏవి గ్రో అవ్వండి. సో సర్జరీ ఈజ్ 60-70% అంటే రెస్ట్ ఇస్ ఇన్ ద పేషెంట్స్ హ్యాండ్. హౌ ఫాస్ట్ దే డూ ఫిజియోథెరపీ ఎట్లా మీరు ఫర్ సపోజ్ ద సేమ్ ఇస్ నీ రీప్లేస్మెంట్ లాగానే అండి. సేమ్ ఇది కూడా మీరు ఎంత చేయగలుగుతారో, బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ఎంత చేస్తారో, మళ్ళీ ఇదంతా చేశాక ఇఫ్ యూ గ్రో వెయిట్, మీరు వెయిట్ పెరిగాక మళ్ళీ ఆ వెయిట్ అవన్నీ చేసి మళ్ళీ బ్యాక్ పెయిన్ అని వస్తారు. బ్యాక్ పెయిన్ అనేది అలాగే ఉంటుందండి. మేజర్ ట్రీట్మెంట్ ఇస్ ఫర్ ద లెగ్ పెయిన్, అన్ఏబుల్ టు వాక్. దీనికోసమే చేస్తాం. ఏదో షియాటిక్ పెయిన్ అంటాము, దానికోసమే మేజర్ సర్జరీ చేస్తాం. మసిల్ వీక్నెస్ వీటి కోసం సర్జరీ ఎక్కువ చేస్తాం. సయాటికా సర్జరీస్ లో అంటే ఎక్కడైతే ఆ నర్వ్ కంప్రెస్ అవుతుందో దాన్ని తీసి నీట్ గా పక్కన పెట్టి చేస్తారా? హౌ యు డూ ఇన్ జనరల్ అంటే ఏం చెప్తారు? అంటే దేర్ ఆర్ మల్టిపుల్ వేస్ ఆఫ్ డూయింగ్ ఇట్ అండి. ఒకటి ఏంటి అని అంటే మేము వి టేక్ అ మిడ్ లైన్, వెనకాల మిడ్ లైన్ ఇన్సిషన్ తీసుకుంటాము. ఓపెన్ చేశాక డైరెక్ట్లీ కార్డ్ కనిపిదండి. ఇట్స్ ద బోన్, మళ్ళీ బోన్ ఉంటుంది. స్పైనల్ కార్డ్ ఇస్ లైక్ మీకు ఇట్ సైడ్ ఇట్స్ 2 side ఉంటుంది. సో ఐదర్ అందులో ఒక్కోసారి ఏంటి అని అంటే డిస్క్ బట్టి ఉంటుందండి. డిస్క్ మెటీరియల్ ఎంత ఉంది ఏంటి అని. ఒక సైడ్ ఒక లెఫ్ట్ సైడెడ్ పెయిన్ ఉంది, క్లియర్ కట్ గా డిస్క్ లెఫ్ట్ సైడెడ్ ఉంది, కంప్రెషన్ లెఫ్ట్ సైడ్, 2 sides ఉంటాయండి, రైట్ అండ్ లెఫ్ట్. సో మీకు లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉంటుందో క్లియర్ గా లెఫ్ట్ సైడ్ ఉంది అని అంటే వీ జస్ట్ మేక్ అ హోల్. అక్కడ వరకు చేసి కార్డ్ ని ఒక సైడ్ జస్ట్ రూట్ వరకు అనుకొని అక్కడికి ఉన్న డిస్క్ తీసేస్తాం. లేదు ఇఫ్ ఇట్ ఇస్ సెంట్రల్ అంటామండి, సెంటర్ లో ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ లెఫ్ట్ రైట్ సెంటర్ లో ప్రెస్ అవుతుంది. ఆ సెంటర్ లో ప్రెస్ అయినప్పుడు ఏంటి అని అంటే వి రిమూవ్ మోర్ బోన్, ఎక్కువ బోన్ తీస్తాం. వెనకాల బోన్ తీసేసి దెన్ వి రిమూవ్ ద డిస్క్. ఈ కండిషన్ లో ఏంటి అని అంటే నవర్ న్యూవర్ థింగ్ ఏంటి అని అంటే వీఆర్ ఫిక్సింగ్ ఆల్మోస్ట్ ఆల్ ద కేసెస్. స్పైన్ ఏదైతే ఉంటుందో డైరెక్ట్లీ స్క్రూస్ వేసేసి ఫిక్స్ చేయడము అది చేస్తాం. కంట్రీస్ లైక్ కొన్ని అడ్వాన్స్డ్ కంట్రీస్ అయితే లైక్ సింగపూర్ అయితే దే ఫిక్స్ 4-5 levels అండి. దే జస్ట్ ఫిక్స్ ఆల్ ద లెవెల్స్ ఫిక్స్ చేసేసుకుంటారు. వాళ్ళు ఏమంటారు అని అంటే ఫ్యూచర్ లో ఏదైతే మళ్ళీ పైన కింద ఇవన్నీ వస్తాయి అంటే, ఎందుకంటే దే హ్యావ్ మోర్ రీసెర్చ్ మెటీరియల్ విత్ దెమ్, దే హావ్ బీన్ ఆపరేటింగ్ ఫ్రమ్ లాంగర్ టైమ్ ఆన్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ కండిషన్స్. రీసెర్చ్ మెటీరియల్ ఎక్కువ ఉంటుంది అండ్ దే హ్యావ్ అ వెరీ గుడ్ స్టోరేజ్ ఆల్సో. సో ఇవి ఉన్నందుకు వాళ్ళు ఏంటి అంటే దే స్టార్ట్ ఫిక్సింగ్, పైన కింద అన్ని ఫిక్స్ చేస్తారు. వాళ్ళు ఏంటి అంటే ఫిక్స్ చేసేసి దే డూ ఆ ఫిక్సేషన్ వాళ్ళు మళ్ళీ 70-80 year-old కి చేస్తారు. వాళ్ళు ఆ లెవెల్ ఆఫ్ అడ్వాన్స్డ్ దాంట్లో ఉంటారు. వాళ్ళు దే డూ ఫర్ 70-80 years ఆల్సో. మన దగ్గర ఏంటి అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇస్ డిఫరెంట్ ఫర్ దెమ్, ఎవ్రీథింగ్ ఇస్ వే డిఫరెంట్ వాళ్ళకి మనకి. అదే ఎక్కువ డెస్క్ జాబ్ చేసేవాళ్ళు, ఎక్కువ కూర్చుని వర్క్ చేసే వాళ్ళకి స్పైన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డూస్ అండ్ డోంట్స్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే మీరు ఏం చెప్తారు? ఎక్కువసేపు డెస్క్ జాబ్ చేసి కూర్చునే వాళ్ళు వీళ్ళంతా ఏంటి అని అంటే ఇఫ్ యు ఆర్ డూయింగ్ మేబీ 6 hours 7 hours వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఏంటి అని అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇస్ ద టేబుల్ హైట్. మీరు ఎలా కూర్చుంటున్నారు, ఏం చేస్తున్నారు. ఇట్ షుడ్ బి టు ద మానిటర్, ఎప్పుడు బెండ్ అవ్వకూడదు. ఐ లెవెల్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇస్ యువర్ ద వే ఆఫ్ సిట్టింగ్ పొజిషన్. సిట్టింగ్ పొజిషన్ ఏదైతే ఎర్గనామిక్స్ ఉంటాయో అవి కరెక్ట్ గా ఉండాలి. దెన్ మీకు ఫస్ట్ నెక్ పెయిన్ అయినా బ్యాక్ పెయిన్ ఇవి రాకుండా ఉంటాయి. And every, if possible, half an hour to 45 minutes, if you can walk here and there, stretch yourself, have water, come back. It is one more key. వాళ్ళు అంతసేపు కూర్చుంటారు కాబట్టి డెఫినెట్లీ ఏంటి అని అంటే దే రిక్వైర్ ఫిజికల్ ఎక్సర్సైజెస్. ఫిజికల్ ఎక్సర్సైజెస్, స్ట్రెచెస్ ఆర్ ద కీ. మీరు స్ట్రెచెస్ చేసినా కూడా వన్స్ యూ గో బ్యాక్ హోమ్ స్ట్రెచెస్ చేసి అండ్ దెన్ వాళ్ళ లైఫ్ సెడెంటరీ ఉంటుంది కాబట్టి వైటమిన్, ఆల్వేస్ వైటమిన్స్ ఆర్ ద కీ వాళ్ళకి. వైటమిన్, హైడ్రేషన్, ఎర్గనామిక్స్ అండ్ దెన్ స్ట్రెచెస్ అండ్ ఇఫ్ పాసిబుల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్. ఈ 5 చేస్తే ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ ఇన్ దట్ జాబ్, దీస్ ఆర్ నాన్ నెగోషియబుల్. మీరు చేయాల్సిందే. చేయకపోతే ఈవెన్చువల్లీ ఐదర్ యూ లీవ్ దట్ జాబ్ ఆర్ యూ ఆర్ లైక్ దిస్. అంతే.